హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది నైటింగేల్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ నిద్రపోతున్నప్పుడు తన భర్త వచ్చి నిద్ర లేపి సరే నేను డ్యూటీకి వెళ్తున్నానని చెప్పేసి తాను బయలుదేరి వెళ్తాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పంపిస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఆస్ట్రేలియాలో ఒక గ్రామంలో ఉంటుందన్నమాట. అది కూడా చాలా సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని పరిపాలించే వాళ్ళు, భారతదేశాన్ని పరిపాలించినట్టు ఆ టైం పీరియడ్ లో జరిగే కథ అనమాట ఇది. ఆ తర్వాత హీరోయిన్ కూడా కొంచెం తెల్లారిన తర్వాత తాను కూడా నిద్ర లేచి 5 నెలలు తన బాబుని ఎత్తుకొని తాను కూడా పనికి వెళ్తుంది. ఎక్కడికంటే బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా సోల్జర్స్, వాళ్ళ దగ్గర పనిచేయడానికి అనమాట. అక్కడంతా తుడవటానికి ఊడవటానికి వాళ్ళకి కొంచెం వండి పెట్టడానికి హీరోయిన్ అక్కడ పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ వంట చేసేవాడు మాత్రం హీరోయిన్ తిడుతూ ఉంటుంది. అసలు ఎప్పుడు వస్తావు, నువ్వు ఏంటి ఇలా పని చేస్తావు అని చెప్పేసి తనని టార్చర్ చేస్తుంటుంది అనమాట. అయినా సరే హీరోయిన్ అవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో బ్రిటిష్ సోల్జర్స్ కి హెడ్ ఒక అతను ఉంటాడు, రూస్ అని. అతను ఏంటంటే సైనికులందరినీ తిడుతూ ఉంటాడు, మీరేంటి ఇలా ఉన్నారని చెప్పేసి. అంతేకాకుండా ఈ రూస్ కి పైన అధికారి ఇంకొక అతను ఉంటాడు, హాకిన్స్ అని. అతనే మన కథలో విలన్ అనమాట. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ తో పాటు పనిచేసి ఒక ఆవిడ ఏం చేస్తుందంటే హీరోయిన్ కి చక్కగా బట్టలేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రిటిష్ సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఒక కొత్త కెప్టెన్ వస్తున్నాడు. అసలు వీళ్ళు ఎలా ఉన్నారు చూద్దాం అని చెప్పేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరి కోసం హీరోయిన్ పాట పాడుతుంది అనమాట. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం అందరు కలిసి మంత్ అవుతూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ విలన్ గడి గదిలోకి వస్తుంది అనమాట తనకి మంది ఇవ్వడానికి. వచ్చిన తర్వాత హీరోయిన్ ఆ విలన్ తో ఏమంటుందంటే, సార్ మీరు నాకు లెటర్ ఇస్తానని చెప్పి 3 నెలలు అవుతుంది సార్, ఇంకా నాకు లెటర్ ఇవ్వలేదని చెప్పి అంటంతో ఆ విలన్ గడు అలాగే చూస్తూ ఉంటాడు. బేసికల్ గా హీరోయిన్ జైల్లో ఉందన్నమాట ఏదో చిన్న తప్పు చేసి. కాకపోతే ఈ విలన్ గడు మాత్రం సైనికుల దగ్గర పని చేయాలని చెప్పేసి హీరోయిన్ ని ఇక్కడికి తీసుకొచ్చి పనులు చేపిస్తూ ఉన్నాడు. అదే సమయంలో విలన్ ఏమంటాడంటే, చూడు నువ్వు జైల్లో ఉన్నావు, నిన్ను బయటకు తీసుకొచ్చి నీకంటూ పెళ్లి చేసి ఒక కుటుంబాన్ని ఇచ్చాను, ఇంతకు మించి ఎవరు చేస్తారని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, మీరు అలా చేశారనే కదండి నా భర్త మీ దగ్గర గొడ్డు చాకరీ చేస్తాడని చెప్పి అంటంతో విలన్ కి కోపం వచ్చేసి హీరోయిన్ కొట్టి తనని అక్కడే మానభంగం చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి వచ్చిన కెప్టెన్ వస్తాడనమాట. లోపలికి వచ్చి విలన్ తో ఏమంటాడంటే, మీ సోల్జర్స్ అందరికి పిచ్చోన పట్టిందే, కన్నులు తీసుకుని తాగి బయట షూట్ చేస్తున్నారని చెప్పి అంటంతో ఈ విలన్ గడు ఏమంటాడంటే, లేదండి చుట్టూ నల్ల జాతీయులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బెదిరించడానికి అలా కాలుస్తారని చెప్పి అంటంతో అంత సీన్ లేదు, వాళ్ళు తాగిన మైగలో కాలుస్తున్నారని చెప్పేసి వాళ్ళని కొంచెం కంట్రోల్లో పెట్టుకోని చెప్పేసి ఆ కెప్టెన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా అక్కడ పనిచేసే ఆవిడకి తన పెళ్ళాన్ని ఇస్తుంది. ఆ పెళ్ళాన్ని తీసుకొని అంతేకాకుండా డే అండ్ నైట్ పనిచేస్తున్న తన భర్త దగ్గరికి వెళ్ళి అతను కూడా తీసుకుని ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ లెటర్ గురించి చెప్తుంది. ఇవ్వలేదని చెప్పి అంటంతో హీరోయిన్ భర్త ఏమంటాడంటే, మరి నేను అడగనా అని చెప్పి అంటాడు. నువ్వు వద్దు, గొడవలు అయిపోతాయని చెప్పేసి హీరోయిన్ ఆపుతుంది. నువ్వేం కంగారు పడ, మాకు కొన్ని రోజులు ఆ విలన్ గడి ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతాడంట, అప్పుడు ఏదన్నా మంచి అవకాశం దొరుకుతుందని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ భర్త ఏమంటాడంటే, మనం మన పెళ్ళాడితో ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోదాం అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, అలా వెళ్తే మనకే ప్రాబ్లం అవుతుంది, ఆ లెటర్ ఉంటే మనం హ్యాపీగా ఎక్కడైనా బతకొచ్చు అని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ భర్త కూడా సరే అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడకు, మరుసటి రోజు నేనే మామూలుగా అడుగుతాను, ఆయన బతిమలాడి వేడుకుంటానని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఇద్దరు యాజిటీస్ గా పనికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ భర్త డైరెక్ట్ గా విలన్ దగ్గరికి వెళ్ళి లెటర్ మంచి పడుగుతాడు. కానీ విలన్ మాత్రం హీరోయిన్ భర్తని తిట్టి పంపించేస్తాడు. తాను కూడా వచ్చి బాధపడతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం అందరు కలిసి బాగా మందు అవుతూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ భర్త కూడా బాగా మందు తాగి నేను డైరెక్ట్ గా వెళ్లి వాడితో మాట్లాడతానని చెప్పేసి విలన్ దగ్గరకు వచ్చి నా భార్యకి ఇవ్వాల్సిన లెటర్ నా భార్యకి ఇస్తే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం చెప్పేసి పెద్దగా అరుస్తాడు. ఓ పక్క హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో విలన్ వచ్చేసి హీరోయిన్ భర్తతో గొడవ పడతాడు. ఈ ప్రాసెస్ లో హీరోయిన్ భర్త ఆ విలన్ గాని కొడతాడు. ఓ పెద్ద గొడవే జరుగుతుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి కెప్టెన్ వస్తాడు. వచ్చిన తర్వాత నీతో మాట్లాడాలి, కొంచెం పక్కకు రా అని చెప్పేసి తనని తీసుకెళ్తాడు. నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు తెలుసా, నేను కెప్టెన్ చెయ్యాలా వద్దా అని చెప్పి డిసిజన్ తీసుకోవడానికి. నీ వాళ్ళకం చూస్తే అసలు నువ్వు కెప్టెన్ కి పనికిరావు, కాబట్టి ఇంకొక 4 రోజుల్లో కొత్త కెప్టెన్ వస్తాడని చెప్పి అంటంతో వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంత సీన్ లేదు, ల్యాండ్స్ అని వెళ్ళి నేనే చెప్తాను పై అధికారులకి నేను కెప్టెన్ కి పనికి వస్తానని చెప్పి అంటంతో ఆ కెప్టెన్ ఏమంటాడంటే, సరే వెళ్ళి మాట్లాడుకో అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఆ ల్యాండ్సన్ అనే ఊరు వెళ్ళటానికి 2 వారాలు పడుతుంది గుర్ర బండి మీద. దాంతో ఆ కొత్తగా వచ్చిన కెప్టెన్ ఏమంటాడంటే, అయితే నడుచుకుంటూ వెళ్ళని చెప్పేసి విలన్ కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే విలన్ ఏం చేస్తాడంటే, రూస్ ఆ తర్వాత జాగో అని ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మనం నడుచుకుంటూ ల్యాండ్సన్ కి వెళ్తున్నాము, కాకపోతే ఈ అడవి ప్రాంతం మొత్తం బాగా రూట్ తెలిసిన ఒక నల్లజాతిని తీసుకురని చెప్పేసి అంటాడు. కాకపోతే అక్కడికి వెళ్లే ముందు మనం ఒక చిన్న పని చేయాలని చెప్పేసి ముగ్గురిని బయలుదేరమంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ భర్తను చూపిస్తారు. ఎలాగో విలన్ గాని కొట్టాడు కదా, వాడు వీళ్ళని ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి వీళ్ళ జాగ్రత్తలో వీళ్ళుంటారు. అంతేకాకుండా ఒక గన్ను కూడా రెడీ చేసుకుంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఆ విలన్ గాడు వాళ్ళిద్దరు మనుషులు వస్తారనమాట.
వచ్చిన తర్వాత వీళ్ళు భయపడిపోతారు. వెంటనే ఆ విలన్ గడు ఏమంటాడంటే పొద్దున్న నన్ను ఎందుకు కొట్టావరా, నాకు సారీ చెప్పని చెప్పంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా సారీ చెప్తాడు. గానీ వీడు ఎలాగో లెటర్ ఇవ్వడని చెప్పేసి పక్కన ఉన్న గన్ను తీసుకుని కాల్చబోతాడు. కానీ వీళ్ళు ముగ్గురు అలర్ట్ అయిపోయి హీరోయిన్ భర్తని పెచ్చగొట్లు కొడతారు. అంతేకాకుండా ఈ విలన్ గడు ఏం చేస్తాడంటే హీరోయిన్ ని మానభంగం చేశానని చెప్పేసి తన ముందు చెప్తూ ఉంటాడు అనమాట. అది విని హీరోయిన్ వాళ్ళ భర్త ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా తన కళ్ళ ముందు తన భార్యని మానభంగం చేస్తూ ఉంటాడు అనమాట. అది చూసి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత గన్ను తీసుకొని హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ని అక్కడే చంపేస్తారు. అంతేకాకుండా పక్కన పిల్లాడు మాత్రం ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఈ విలన్ గడు సైలెంట్స్ అని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటాడు. పాపం పిల్లాడికి ఏం తెలుసు, అయినా సరే ఏడుస్తూ ఉంటాడు. దాంతో ఆ పిల్లాడిని చంపేయమని చెప్పంటంతో పక్కన ఉన్న జాకో గడు ఏం చేస్తాడంటే 5 నెలల ఆ పిల్లాడిని తీసుకెళ్లి గోడకేసి కొట్టి మరీ చంపేస్తాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి గుండె పగిలిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ని మానభంగం చేసి ఆ విలన్ గడు ఏమంటాడంటే దీన్ని కూడా చంపండి, మనకు దరిద్రం వదిలిపోద్దని చెప్పంటంతో ఆ జాగో గాడికి ఏంటంటే చంపడానికి మనసు రాక ఒక గన్ను తీసుకుని నెత్తి మీద కొట్టి తనని అక్కడే పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి మెలకు వస్తుంది. లెగిసి చూస్తే పక్కన పెళ్లాడి శవం తన భర్త శవం ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే నువ్వే ఒక క్రిమినల్ వి, జైలు నుంచి వచ్చావు, నీ కంప్లైంట్ మేము ఎలా తీసుకుంటాం అని చెప్పంటంతో హీరోయిన్ అక్కడి నుంచి బయటకు వచ్చేసి తనతో పాటు పనిచేసి ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి వాళ్ళు నా భర్తను చంపేశారు, ఎక్కడున్నారని చెప్పి అడిగితే వాళ్ళు ఇలాగా ల్యాండ్సర్ అనే ప్లేస్కి వెళ్తున్నారని చెప్పంటంతో వాళ్ళని చంపడానికి నేను వెళ్తాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావని చెప్పంటంతో నేను కూడా జైలు నుంచి వచ్చానమ్మా, మళ్ళీ ఇప్పుడు నేను వాళ్ళ వెనకాల వస్తే వాళ్ళు నన్ను ఏదో ఒకటి చేస్తారు, నేను రాలేనని చెప్పంటంతో హీరోయిన్ ఒక్కతే గుర్రం వేసుకుని వాళ్ళు చంపడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు తన ఫ్రెండ్ భర్త వచ్చేసి చూడు, ఈ ఫారెస్ట్ లో నువ్వు ఒక్కదానివే వెళ్ళలేవు, 2 రోజుల్లోనే చనిపోతావు, కాబట్టి నాకు తెలిసిన నల్ల జాతీయుడు ఒకడు ఉన్నాడు బిల్లి అని, నువ్వు వాడిని కనుక కాంటాక్ట్ అయితే వాడు నిన్ను తీసుకెళ్తాడు ఆ ల్యాండ్స్ అని వెళ్ళే దారికి అని చెప్పేసి ఆ బిల్లి దగ్గరికి హీరోయిన్ తను తీసుకెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే ఆ బిల్లి అని అతను ఏమంటాడంటే ఇప్పుడే మా అంకుల్ దగ్గర ఒక ముగ్గురు వచ్చేసి తీసుకెళ్లారని చెప్పంటంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది ఆ విలన్ గాడు, రూయిస్ గాడు, ఆ తర్వాత జాగు గాడు వీళ్ళ ముగ్గురు కలిసి ల్యాండ్స్ అని వెళ్తున్నారని చెప్పి అర్థమైపోతుంది. హీరోయిన్ ఆ బిల్లితో ఏముంటుందంటే నన్ను ఆ ముగ్గురు దగ్గరికి తీసుకెళ్తే చాలు, వాళ్ళు ఎక్కడున్నారో కనిపెడితే చాలు, అంతకుమించి ఏం లేదని చెప్పేసి జరిగింది ఏం చెప్పదనమాట, నేను వాళ్ళని చంపడానికి వెళ్తున్నానని చెప్పేసి. అంతేకాకుండా నువ్వు నాకు రూట్ చూపిస్తే డబ్బులు ఇస్తాను, ఒక గిఫ్ట్ కూడా ఉంది నా దగ్గర, దాన్ని అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయని చెప్పడంతో ఆ బిల్లి కూడా సరే అంటాడు. కాకపోతే నల్ల జాతీయులు ఏంటంటే డబ్బు కోసం ఏమైనా చేస్తారు, నిజం చెప్పాలంటే హీరోయిన్ ని దారి మధ్యలో చంపేసి ఆ గిఫ్ట్ కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చి ఏమంటుందంటే నువ్వు నన్ను చంపి నా దగ్గర ఉన్న గిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు, కాకపోతే నా దగ్గర ఉన్న గిఫ్ట్ ని నేను అమ్మితేనే డబ్బులు వస్తాయి, కాబట్టి నన్ను మంచి రూట్ లో తీసుకెళ్లి వాళ్ళ దగ్గర చేర్చని చెప్పంటంతో ఆ బిల్లి కూడా సరే అంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఆ బిల్లితో వెళ్తూ ఉంటుంది. బిల్లి ముందు వెళ్తూ ఉంటాడు, హీరోయిన్ మాత్రం గన్ను పట్టుకొని గురిపెట్టి అలా అతనితో ట్రావెల్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు బిల్లి వాళ్ళ అంకుల్ చూపిస్తారు. తానేంటంటే విలన్ వాళ్ళ బ్యాచ్ ని తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. విలన్ వెళ్లేటప్పుడు తనకేంటంటే తినడానికి ఫుడ్ కావాలి కదా, అందుకని కొంత ఫుడ్ ని, కొంతమంది మనుషుల్ని, ఆ మనుషుల్లో ఎడ్డీ అని ఒక చిన్న పిల్లాన్ని వీళ్ళందరినీ తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు వీళ్ళు మాత్రం స్లోగా వెళ్తూ ఉంటారు. దాంతో విలన్ కోపం వచ్చేసి ఏంటి వీళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చామని చెప్పడంతో సరే ఈ రూట్ తెలిసిన వాళ్ళు వాళ్ళే సరే అని చెప్పడంతో ఈ విలన్ కూడా సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. కానీ ఎడ్డీ అనే పిల్లాడు మాత్రం సార్ మీరు ఏం చెప్పినా చేస్తాను సార్, నేను వాళ్ళ కాదని చెప్పేసి విలన్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఆ తర్వాత బిల్లి వెళ్తున్నప్పుడు సడన్ గా రైట్ సైడ్ లో ఒక ఇల్లు తగలబడిపోతూ ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం బయట ఉండి బాధపడుతూ ఉంటారు, అసలు ఏం జరిగిందో తెలియదు. అలా వీళ్ళు కొంచెం ముందుకెళ్తే ఎవరో ఒక అతను బిల్లి మీద కాల్పులు జరుపుతాడు. బిల్లి పారిపోతాడు అనమాట. తీరా చూస్తే ఒక తెల్ల జాతి అతను అనమాట. నువ్వేంటి నల్ల జాతులతో వెళ్తున్నావు, వాళ్ళు డబ్బుల కోసం ఏమైనా చేస్తారని చెప్పంటంతో అంత సీన్ లేదు, నేను ఎవరితో వెళ్ళాలి నాకు బాగా తెలుసు అని చెప్పేసి అతన్ని హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది. దాంతో మళ్ళీ బిల్లిని వెతుక్కుంటూ వెళ్తుంటుంది అనమాట. అలా వెళ్ళేటప్పుడు అనుకోకుండా వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ కింద పడిపోతుంది. పాపం హీరోయిన్ చూసుకోకుండా వెళ్తుంది. అలా వెళ్ళి చూస్తే అక్కడ బిల్లి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పి అడిగితే ఇంకేముంది, ఆడు నా మీద కాల్పులు జరిపాడు, చంపేస్తాడని భయం పుట్టి వచ్చానని చెప్పంటంతో ఇంకోసారి నన్ను వదిలి వెళ్ళకు, ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి నేను సమాధానం చెప్తానని చెప్పంటంతో అప్పుడు బిల్లి అడుగుతాడు ఫుడ్ ఉండాలి కదా ఏదని చెప్పి అడిగితే అయ్యో దారిలో పడిపోయిందని చెప్పంటంతో సర్లే పద అని చెప్పేసి వీళ్ళు వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు విలన్ చూపిస్తారు. బాగా చీకటి పట్టడం వల్ల ఒక క్యాంప్ వేసుకుని అక్కడే కూర్చుంటారు. కాకపోతే జాగో మాత్రం బాధపడుతూ ఉంటాడు, సార్ అనవసరంగా ఒక పిల్లాడిని, ఒక తండ్రిని చంపేశాము, ఒకవేళ ఆ అమ్మాయి వెళ్ళి పోలీసులు చెప్తాని చెప్పంటంతో విలన్ ఏమంటాడంటే ఆ అమ్మాయి ఒక ఖైదీ చెప్పిన మాట ఎవరు వినరు, అంతేకాకుండా ఆ అమ్మాయికి తన భర్త నచ్చగా చంపేశాడు, పిల్లాడి నచ్చగా చంపేశారని చెప్పేసి అందరూ అనుకుంటారు, నువ్వేం కంగారు పడకని చెప్పి అంటూ ఉంటాడు. కాకపోతే జాగో మాత్రం బాధపడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఆ బిల్లి గడి నిద్రపోతుంటే హీరోయిన్ మాత్రం గన్ను పట్టుకుని కూర్చొని ఉంటుంది. తాను కూడా కొంత సమయం తర్వాత నిద్రపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం శుభ్రంగా సూర్యుడు
వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు నడవడం స్టార్ట్ చేస్తారు. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ ఏముంటుందంటే ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పొచ్చు కదా, తొందరగా వాళ్ళని రీచ్ అవ్వచ్చు అని చెప్పడంతో సరే అని చెప్పేసి కొంచెం కష్టంగా ఉంటుంది వస్తావా అంటంతో హీరోయిన్ ఎంత కష్టమైనా పర్లేదు నేను వస్తా అంటుంది. దాంతో వాళ్ళని రీచ్ అయ్యి ఆ షార్ట్ కట్ లో వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు సడన్ గా బిల్లీ మాయమైపోతాడు. ఏంటి అని చూస్తే అక్కడ కొంతమంది తెల్లజాతి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరం చూసి బిల్లీ పారిపోయాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. వాళ్ళు అడుగుతారు ఇదేంటండి మీరు అడవిలో ఒక్కతే ఉన్నారని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే నా భర్త కొంచెం ముందు వెళ్ళాడని చెప్పేసి అంటుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే ముందు కొంతమంది సోల్జర్స్ వెళ్ళారు తప్ప నీ భర్త ఏం వెళ్ళలేదు కదా అని చెప్పడంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. వాళ్ళు మెల్లగా హీరోయిన్ దగ్గరకు వస్తారు. ఈ గ్యాప్ లో హీరోయిన్ గుర్రం ఎక్కి వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతుంది. వాళ్ళు కూడా హీరోయిన్ ని పట్టుకోలేకపోతారు. అదే సమయంలో బిల్లీ కూడా హీరోయిన్ దగ్గరకు వస్తాడు. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి జర్నీ కొనసాగిస్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు బిల్లీ ఏమంటారంటే ఇప్పుడు మనం వెళ్లే దారిలో ఒక పెద్ద నది వస్తుంది. అందులో ఫ్లోటింగ్ భయంకరంగా ఉంటుంది. మనం కొంచెంసేపు ఆగిపోవాలని చెప్పడంతో హీరోయిన్ మాత్రం నేను అస్సలు ఆగను, మనం వెళ్ళిపోవాల్సిందని చెప్పేసి అంటంతో బిల్లీ కూడా సరే అని చెప్పేసి గుర్రాన్ని తీసుకొని నది దాడతాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం కొంచెం మిస్ అయిపోతుంది. వెంటనే బిల్లీ వచ్చి హీరోయిన్ ని కాపాడి ఎలాగోలా తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్లే దారిలో ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటిని చూసిన తర్వాత బిల్లీ ఏమంటాడంటే నాకు తెలిసి ఆ ఇంట్లో ఖచ్చితంగా ఫుడ్ ఉంటుంది, మనం గనక వెళ్తే మనం కడుపు నుండి తినొచ్చు అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి దొంగతనం చేయడానికి వెళ్తారు. వెళ్లి చూస్తే అక్కడ నిజంగానే ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా అక్కడికి ఆ ఇంటి యజమాని వచ్చేసి వీళ్ళ మీద కాల్పులు జరుపుతాడు. కానీ వీళ్ళు ఎలాగోలా తప్పించుకొని బయటపడతారు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం కూర్చొని ఒక ఫైర్ క్యాంప్ వేసుకొని ఆ ఫుడ్ తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ బిల్లీ ఏమంటాడంటే నువ్వు ఎవరినైతే వెతుక్కుంటూ వెళ్తున్నావో వాడు చాలా దారుణమైన వాడు, మీ నాయకుడు దుర్మార్గుడు అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు అనుకున్నట్టు నేను బ్రిటిష్ అమ్మాయిని కాదు, నేను ఐర్లాండ్ అమ్మాయిని. మీరు ఇక్కడ ఎంతైతే కష్టపడుతున్నారో నేను కూడా ఇంతకు ముందు అంతే పడ్డాను, ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నను చూడలేదు, మా అమ్మ ఇళ్లలో చాకరీ చేసి చేసి చనిపోయింది. అంతేకాకుండా నేను పడిన కష్టాలు చెప్పుకుంటే మీకు ఖచ్చితంగా ఏడుస్తామని చెప్పడంతో బిల్లీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు విలన్ చూపిస్తాడు. తానేంటంటే లువానా అనే ఒక అమ్మాయి ఉంటుందన్నమాట, లోకల్ అమ్మాయి. ఆ అమ్మాయి మీద అత్యాచారం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయిని కొట్టి పక్కకి వెళ్లి ఆ గ్రూప్ లో ఉన్న ఎడ్డీ అనే కుర్రాడితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ప్రశాంతంగా పడుకుంటుంది. కాకపోతే హీరోయిన్ కు దూరంగా ఎవరో కనిపిస్తారు. ఎవరో అని చూస్తే నిజంగానే ఒక మనిషి వచ్చి ఉంటాడు అనమాట. తానేంటంటే హీరోయిన్ కి గన్ను గురి పెడతాడు. హీరోయిన్ గన్ను అసలు పనిచేయదు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ బిల్లి వెనకాల నుంచి వచ్చి ఒక కర్రతో వాడిని కొట్టి అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ వీళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇంకోవైపు మన కథలో విలన్ చూపిస్తారు. వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు సడన్ గా లువానా అని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి సంబంధించిన మనుషులు వీళ్ళ మీద అటాక్ చేస్తారు. పెద్ద పెద్ద బాణాలు వేస్తారు. అలా వేసే ప్రాసెస్ లో జాగోకి బాణం గుచ్చుకుంటుంది. తాను అల్లాడిపోతూ ఉంటాడు. వీళ్ళ బ్యాచ్ అందరూ చెల్లా చెదురైపోయి ఎటులడు పారిపోతూ ఉంటారు. అలా వెళ్లే ప్రాసెస్ లో జాగో మాత్రం వీళ్ళని తప్పించుకొని వేరే రూట్ కి వెళ్ళిపోతారు. సో వీళ్ళు మాత్రం గన్ను పట్టుకొని డైరెక్ట్ గా లువానాని తీసుకొచ్చి వాళ్ళ గ్యాంగ్ ముందు వాళ్ళనే కాల్ చేస్తాడు. ఈ విలన్ గాడు కాల్ చేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ ఆ బిల్లీ వెళ్తున్నారు కదా, వెళ్లే దారిలోకి జాగో వస్తాడు. వచ్చిన తర్వాత వాడిని కాలుద్దాం అని చెప్పేసి హీరోయిన్ ట్రై చేస్తుంది కానీ తన గన్ను పని చేయదు. అదే సమయంలో బిల్లీ ఏమంటాడంటే మేడం మీ హస్బెండ్ కోసం మీరు వచ్చారు, అదేంటండి వేరే అతన్ని కాలుస్తున్నారని చెప్పడంతో నీకు విషయం చెప్పనా, నీ కుటుంబం ఎలాగైతే వీళ్ళ వల్ల ఇబ్బంది పడిందో నా కుటుంబం అంతకంటే దారుణంగా ఇబ్బంది పడింది, అందుకే ఇలా చేస్తానని చెప్పడంతో బిల్లీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంట్రా భర్త అని చెప్పి ఎక్కడికో ఏదేదో మాట్లాడుతుందని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు విలన్ చూపిస్తారు. ఆ బిల్లీ వాళ్ళ అంకులు వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు ఓ పిల్లలు ఉండదు కదా ఎడ్డీ అనేవాడు, వాడేంటంటే వాళ్ళు చేసిన అటాక్ లో ఫుడ్ మొత్తాన్ని అక్కడే వదిలేసేస్తారు. కాకపోతే మందు డబ్బా మాత్రం తీసుకొస్తాడు. అది చూసి ఈ విలన్ గాడు ఈ పిల్లని అప్రిషియేట్ చేస్తాడు. నువ్వు గ్రేట్ రా బాబు అని చెప్పేసి వాడికి గన్ ఇచ్చి ఈ గన్ ఎలా కాల్చాలో నేను నీకు నేర్పిస్తానని చెప్పేసి వాడితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే బిల్లీని గుర్రాన్ని తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. సో దాంతో మనోడు కూడా వెళ్లి గుర్రాన్ని తీసుకొస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని ఆ జాగో గన్ని కాల్ చేస్తుంది. కాకపోతే కాలు మీద కాలుస్తుంది. ఆ తర్వాత వెళ్లి వాడి మీద అటాక్ చేస్తే వాడేమో కత్తి తీసుకొని హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం ఆ జాగో గన్ని అతి దారుణంగా అక్కడే చంపేస్తుంది. అది చూసిన బిల్లీ షాక్ అయిపోతాడు. మేడం మీరు ఏమని చెప్పొచ్చి ఏం చేస్తున్నారని చెప్పి అనడంతో హీరోయిన్ మాత్రం వాడిని ఎలాగోలా బతిలాడుకొని దయచేసి దారి చూపించని చెప్పి అనడంతో మనోడు కూడా సరే అని చెప్పేసి మళ్ళీ దారి చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మన కథలో బిల్లీ వల్ల అంకుల్ చూపిస్తారు. తానేంటంటే ఒక రోడ్డుకు వచ్చిన తర్వాత మామూలు రోడ్డు మీద వెళ్తే కొంచెం టైం పడుతుంది, కాకపోతే కొండ ప్రాంతం వస్తుందండి, దాన్ని ఎక్కిపోతే చాలా ఫాస్ట్ గా వెళ్తాం అని చెప్పి అనడంతో విలన్ కూడా సరే అటే వెళ్దాం అని చెప్పి అంటాడు. దాంతో వాళ్ళు కొండ ప్రాంతం ఎక్కి వెళ్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ బిల్లీ కూడా వాళ్ళు కూడా ఆ ఫుట్ ప్రింట్లని ఫాలో అవుకుంటూ వస్తూ ఉంటారు. అలా వచ్చేటప్పుడు వాళ్ళకి లోవానా మెల్లో ఉండి ఒక గొలుసు దొరుకుతుంది అనమాట. అది చూసి బిల్లీ షాక్ అయిపోతాడు. మొత్తానికి ఏదో జరిగింది ఇక్కడ
ఇక్కడ బ్లడ్ కూడా ఉందని చెప్పేసి అలా మెల్లమెల్లగా వచ్చే ప్రాసెస్ లో హీరోయిన్ స్లో తప్పి పడిపోతుంది. ఆ తర్వాత కొండ ప్రాంతం కూడా వస్తుంది అనమాట. వెంటనే ఈ బిల్లీ ఏం చేస్తాడంటే హీరోయిన్ మొహానికి ఒక పొగేసి తనని లేపి కూర్చోబెడతాడు. ఆ తర్వాత ఫుడ్ తీసుకొస్తాడు. బాగా ఫుడ్ పెట్టి మనం కొండ ప్రాంతానికి వెళ్తున్నామండి, గుర్రం తీసుకోవడం కుదరదని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పంటుంది. ఆ తర్వాత వాళ్ళు కూడా ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. మరోవైపు బిల్లీ వాళ్ళ అంకుల్ చూపిస్తారు. తానేంటంటే వీళ్ళందరినీ ఒక కొండ ఎడ్జికి తీసుకొచ్చి ఈ కొండంతా మీకు కావాలి కదా తీసుకోండి, అందుకే కదా మీరు వచ్చిందని చెప్పేసి వాళ్ళని మోసం చేస్తాడు. అది విన్న తర్వాత విలన్ గడికి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. వెంటనే వాడు ఏం చేస్తాడంటే దయచేసి మమ్మల్ని తీసుకెళ్ళండి, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని చెప్పి అంటాడు. కానీ ఆయన మాత్రం నవ్వుతూ ఉంటాడు. దాంతో పక్కనున్న రూస్ కి కోపం వచ్చేసి గన్ను పెట్టి బిల్లీ వాళ్ళ అంకుల్ ని కాల్ చేస్తాడు. ఇది చూసిన విలన్ గడికి మైండ్ పోతుంది అనమాట. అరే ఉన్న ఒక్కగానొక్కడిని చంపేసి ఇప్పుడు మనం ఇటెళ్ళాలరా, నువ్వు కనుక రూట్ చూపిపోతే నిన్ను చంపేస్తానని చెప్పేసి రూస్ ని బెదిరిస్తాడు. అంతేకాకుండా పక్కన ఎడ్డీ అని కుర్రోడు కదా వాడికి గన్నిచ్చి వీడి గనక సరిగా రూట్ చూపిపోతే నీ చేతులతోనే కాల్పిచ్చి చంపేస్తానని చెప్పేసి అంటాడు. దాంతో రూస్ కి ఏం అర్థం కాదు. కట్ చేస్తే మరోవైపు ఈ బిల్లీ ఉన్నాడు కదా తానేంటంటే విలన్ వాళ్ళ ఫుట్ ప్రింట్లు చూసుకుంటూ మెల్లగా ఫాలో అవుకుంటూ వచ్చి చూస్తే అక్కడ వాళ్ళ అంకుల్ చనిపోయి ఉంటాడు. అది చూసి తాను ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ అంకుల్ డెడ్ బాడీకి చేయాల్సిన మర్యాదలన్నీ చేస్తూ ఉంటాడు. తాను కూడా మళ్ళీ నడవటం స్టార్ట్ చేస్తాడు. కాకపోతే ఆ బిల్లీ హీరోయిన్ తో ఏమంటాడంటే చూడు ఆ విలన్ గాడిని నేను ఖచ్చితంగా చంపేస్తాను, ఎందుకంటే మా అంకుల్ ని చంపేశాడని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇంకోవైపు విలన్ చూపిస్తారు. తానేంటంటే రూట్స్ ను పట్టుకొని రూట్ కనుక్కో అని చెప్పేసి తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో మనోడికి రూట్ తెలియదు అనమాట. అక్కడ తాను గన్ను పెట్టి ఏంటి వీడిని చంపేద్దామని చెప్పేసి పక్కనే ఉన్న చిన్నపిల్లాడు ఎడ్డీని అడుగుతాడనమాట. కానీ వాడేమో వద్దులే అని చెప్పంటంతో సర్లే నీ మాట గౌరవించి నేను వదిలిపెడతానని చెప్పేసి తనతో కలిసి ముందుకు నడుస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళకి ఈ విలన్ గాడు కనిపిస్తాడు. వెంటనే హీరోయిన్ ని కాలమని చెప్పి అంటాడు. హీరోయిన్ ఏంటంటే వాడిని చూసిన తర్వాత భయపడిపోయి కాలదనమాట. బట్ వాడు మాత్రం హీరోయిన్ చూసి షూట్ చేస్తాడు. ఆ బుల్లెట్ వచ్చి హీరోయిన్ భుజాన తగులుతుంది. దాంతో వీళ్ళిద్దరు కొంచెం ముందుకి పారిపోతారు. ఆ తర్వాత విలన్ గడు అంటాడు వీళ్ళేంటి ఎక్కడ ఉన్నారని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ ఏముంటుందంటే వాడిని ఎలాగైనా చంపుతాను, కాకపోతే మనం గుర్రాన్ని వదిలేసి వచ్చాం కదా, ఆ గుర్రం నా భర్తది, దయచేసి ఆ గుర్రం నా కోసం తీసుకురావా అని చెప్పి అంటంతో తాను కూడా సరే అని చెప్పేసి వెళ్లి గుర్రం తీసుకొస్తూ ఉంటాడు. అలా గుర్రాన్ని తీసుకొచ్చేటప్పుడు బిల్లీ ఈ విలన్ గడికి కనిపిస్తాడు. నువ్వేంటి ఎక్కడ అని చెప్పి అంటంతో ఏముంది ఆ అమ్మాయి నన్ను ఇక్కడ తీసుకురమ్మంది, కాకపోతే మీరు కాల్చేసరికి భయం వేసి ఇక్కడ నుంచి పారిపోయింది, ఈ గుర్రాన్ని తీసుకుని నేను వెళ్ళిపోతానని చెప్పి అంటంతో ఆ విలన్ గడు ఏమంటాడంటే ఇదంతా పక్కన పెట్టు, ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటా గానీ ఇప్పుడు మాకు వెళ్ళడానికి దారి నువ్వే చూపించాలి, ల్యాండ్ సైన్ కి నీకు మాత్రమే రూట్ తెలుసు అని చెప్పేసి ఆ బిల్లీని వెంట పెట్టుకొని వీళ్ళు మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే సమయంలో పక్కనే ఉన్న ఎడ్డీతో ఈ విలన్ ఏమంటాడంటే వీడు గనక సరిగా రూట్ చూపలేదనుకో వీడిని కూడా కాల్చి చంపే అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం వీళ్ళకి తెలియకుండా మెల్లగా ఫాలో అవుకుంటూ వస్తుంది. ఒకానొక సందర్భంలో ఆ విలన్ గడు హీరోయిన్ చూస్తాడు. చూసి ఇప్పుడు కనుక నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి పారిపోకపోతే ఇక్కడ చంపేస్తానని చెప్పేసి హీరోయిన్ ని బెదిరిస్తాడు. దాంతో హీరోయిన్ భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ జర్నీని వీళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఆ ల్యాండ్ సైన్ కి వెళ్లాల్సిన మెయిన్ రూట్ వచ్చేస్తుంది అనమాట. సో దాంతో వీళ్ళకి బిల్లీ అవసరం ఉండదు. అదే సమయంలో విలన్ ఏమంటాడంటే ఎడ్డీని పిలిచి వీడితో మనకి పని అయిపోయింది కాబట్టి వీడిని కాల్చి చంపేయని చెప్పేసి ఆ ఎడ్డీకి చెప్తాడు. కానీ ఆ పిల్లాడు మాత్రం కాలవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో బిల్లీ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. దాంతో ఆ విలన్ గడి కోపం వచ్చేసి నీ మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాను, ఇప్పుడు వాడు నీ వల్ల తప్పిపడని చెప్పేసి కోపంలో గన్ను తీసుకుని ఆ పిల్లాడిని కాల్చి చంపేస్తాడు. ఇది చూసిన రోజ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీడేంటి ఎంత క్రూరంగా ఉన్నాడని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కూడా మెల్లగా నడుచుకుంటూ పైన ఒక గ్రద్ద ఉంటుంది అనమాట, దాన్ని ఫాలో అవ్వకుంటూ వచ్చి చూస్తే తాను కూడా మెయిన్ రోడ్ కి వస్తుంది. ఆ మెయిన్ రోడ్ లో ఒక గుర్ర బండి వెళ్తుంది అనమాట. వాళ్ళని లిఫ్ట్ అడిగి ఆ బండి వెనకాలకి కూర్చుంటుంది. అలా వెళ్తున్నప్పుడు తనకి రోడ్డు మీద బిల్లీ కనిపిస్తాడు. వెంటనే తనతో కలిసిపోయి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది అనమాట. అక్కడ తినడానికి ఉన్న ఫుడ్ దొరుకుతుందా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఉన్న భార్య భర్తలను ఎవరో చంపేస్తారు. కాకపోతే ఆ ఇంట్లో గన్ను ఉంటుంది అనమాట. ఆ గన్ను తీసుకుని వీళ్ళిద్దరు మళ్ళీ అక్కడ నుంచి ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఒక గుంపు ఎదురొస్తుంది. ఏంటని చూస్తే కొంతమంది నల్ల జాతుల్ని తెల్ల జాతి వాళ్ళు సంఖ్యలు వేసి మరి తీసుకెళ్తూ ఉంటారు. దాంతో హీరోయిన్కి భయం వేసి బిల్లీని కూడా వాళ్ళు తీసుకెళ్తారని చెప్పేసి తన దగ్గర ఉన్న గన్ను బిల్లీ గురిపెట్టి తాను ఇతన్ని తీసుకెళ్తున్నట్టు వెళ్ళొప్పేస్తూ ఉంటుంది. అలా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ తెల్ల జాతి వాళ్ళు హీరోయిన్ అడుగుతారనమాట, ఎందుకమ్మా అతను అలా తీసుకెళ్తారని చెప్పి అడిగితే మా ఇంట్లో దొంగతనం చేయబాడు అందుకనే నా భర్త దగ్గర తీసుకెళ్తారని చెప్పి అంటంతో అక్కడున్న నల్ల జాతి వాళ్ళు ఈ బిల్లీతో మాట్లాడతారు. వాళ్ళ లాంగ్వేజ్ లో ఎవరు నువ్వు అని చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు పలానా వాడిని నేనని చెప్పేసి అంటాడు. వాళ్ళు ఏమంటారంటే మీ కుటుంబ సభ్యులు అందరూ చనిపోయారయ్యా అని చెప్పి అనడంతో బిల్లీకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే బిల్లీ ట్రావెలింగ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చే లోపు అక్కడ తన కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది అనమాట. అది విని
బిల్లీ బాధపడతాడు. కాకపోతే అక్కడ ఉన్న తెల్ల జాతి వాళ్ళు ఆపండ్రా మాట్లాడుకోవడం అని చెప్పి అంటారు. అయినా సరే వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. దాంతో వాళ్ళ కోపం వచ్చేసి ఆ బ్యాచ్ మొత్తాన్ని చంపేస్తారు. అది చూసిన హీరోయిన్ కి భయం వేసి బిల్లీని తీసుకుని అక్కడ నుంచి వచ్చేస్తుంది. అలా వచ్చే దారిలో ఇద్దరు భార్యాభర్తలు వీళ్ళని చూసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఫుడ్ పెట్టి ఆ రోజు సాయంత్రం వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకొని మీరేం కంగారు పడకండి అమ్మ, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా డేంజరు, రేపు పొద్దునే నా గుర్ర బండ్లు మిమ్మల్ని సిటీలో డ్రాప్ చేస్తానని చెప్పేసి ఆ పెద్ద ఆయన దేవుళ్లాగా వచ్చి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి సిటీలో డ్రాప్ చేస్తాడు. అంతేకాకుండా బిల్లీని మాత్రం అసలు బయటికి రాని మాకు ఏదో కారణం చెప్పి తను చంపేస్తారని చెప్పి అనడంతో హీరోయిన్ తీసుకెళ్లి ఒక గోడ దగ్గర దాచిపెట్టి నువ్వు ఇక్కడే ఉండని చెప్పి తనకు ఒక గన్ ఇచ్చి పక్కన ఉన్న షాప్ లోకి వెళ్తుంది. ఎందుకంటే తన దగ్గర ఒక గిఫ్ట్ ఉంది కదా, దాన్ని నమ్మితే వీళ్ళకి డబ్బులు వస్తాయి, అందుకని హీరోయిన్ వెళ్తుంది. మరోవైపు బిల్లీ ఏంటంటే చుట్టూ చూస్తున్నప్పుడు అక్కడ మన విలన్ గాడు ఏంటంటే వాళ్ళ స్టాఫ్ తో వెళ్తూ ఉంటాడు. అది చూసి మనోడు ఏం చేస్తాడంటే వాళ్ళనే ఫాలో అవ్వకుంటూ వస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వచ్చి నిన్నెవడు బయటకు రమ్మన్నాడని చెప్పి అంటుంది. అంతేకాకుండా అక్కడ గుర్రం వస్తుంది అనమాట. దాని దగ్గరికి హీరోయిన్ వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ అదే సమయానికి విలన్ గాడు హీరోయిన్ చూస్తాడు. చూసి అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి, ఇంకోసారి కనుక నిన్ను ఇక్కడ చూస్తే చంపేస్తానని చెప్పేసి రూల్స్ కి చెప్పి ఈ అమ్మాయి జైలు నుంచి తప్పించుకొచ్చిన ఖైదీ అని చెప్పేసి అధికారులు చెప్పని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ విలన్ గాడు ఏం చేస్తారంటే పక్కన ఒక పెద్ద హోటల్ కి వెళ్తాడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ బిల్లీని ఒక చోట ఉండమని చెప్పి తనకి గన్ ఇచ్చి ఎక్కడైతే విలన్ గాడు ఉంటాడో అక్కడికి వెళ్తుంది అనమాట. వెళ్లి చూస్తే అక్కడ చాలా మంది అధికారులు ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ విలన్ గాడిని అమ్మ నా బూతులు తడుతుంది. వాళ్ళందరికీ జరిగింది మొత్తం చెప్పి నా కుటుంబాన్ని నాశనం చేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడని చెప్పేసి వాడిని తిరిగి కొట్టి అక్కడి నుంచి హీరోయిన్ బయటకు వచ్చేస్తుంది. కాకపోతే విలన్ గాడేమో చుట్టూ అంతమంది అధికారులు ఉండటం వల్ల ఏమీ చేయలేకపోతాడు. సో వాళ్ళు కూడా ఏంటంటే ఈడు ఇంత పెద్ద యదవ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ వచ్చేసి డైరెక్ట్ గా బిల్లిని తీసుకొని మనం ఎక్కడ ఉంటే కుదరదని చెప్పేసి తనని పక్కన ఉన్న ఫారెస్ట్ లో తీసుకెళ్తుంది. అక్కడ తీసుకెళ్లి ప్రశాంతంగా పడుకుంటుంది. కాకపోతే బిల్లీ మాత్రం ఏం చేస్తాడంటే నైట్ పూట ఒంటి నిండా బాగా సున్నం పూసుకొని ఏదో పాట పాడుకుంటూ డైరెక్ట్ గా ఆ విలన్ గడు ఉండే ప్లేస్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈట తీసుకొని ఆ విలన్ గడిని పొడి చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా వచ్చి చూస్తుంది. చూస్తే మనోడు చంపేస్తాడు అనమాట. కాకపోతే విలన్ కొంచెం కొనుగుపురుతూ ఉంటాడు. సరే రా వెళ్ళిపోదాం చెప్పి అనుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడికి రూస్ వచ్చేసి ఈ బిల్లీని కాలుస్తాడు. అయినా సరే మనోడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఇంకో ఈట తీసుకొని ఆ రూస్ ని అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వచ్చేసి బిల్లీని తీసుకొని పారిపోతూ ఉంటుంది. తానేమంటాడంటే మనం ఇటు పక్క వెళ్తే కొంచెం లేట్ అవుతుంది కానీ వెళ్ళడానికి వేరే చోటు నుంచి వెళ్దాం అని చెప్పేసి ఒక రూట్ నుంచి గుర్రం మీద ఎక్కి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిన తర్వాత మనోడికి ఏంటంటే బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది అనమాట. అయినా సరే తనకేం కాదు. అయినా సరే ఒక ఒడ్డుకు వచ్చేసి తనకేంటంటే తానే ట్రీట్మెంట్ ఇచ్చుకొని అప్పుడు పెద్దగా అరుస్తూ ఉంటాడు. మీ తెల్ల జాతి వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరురా, అయినా నాకేం కాలేదురా, నేను చావలేదురా చూడని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి సూర్యుడు ఉదయిస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.